పిల్లలకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. దే ఆర్ అన్ప్రెడిక్టబుల్. మా కౌండిన్యాకి సడన్గా బేబీకార్న్ మంచూరియా తినాలనిపించింది. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. పండు ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? మంచూరియా కావాలా? ఏ మంచూరియా? చైనా? ఓకే. థ్యాంక్ గాడ్ ఇవాళ ఇంట్లో బేబీకార్న్ ఉంది, లేకపోతే చాలా కష్టమయ్యేది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా కౌండిన్యాకి ఇష్టమైన బేబీకార్న్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బేబీకార్న్ మంచూరియా తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు మైదా వేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా, అలా అని వాటర్గా కాకుండా మనం ముక్కలకి అంటుకునేలాగా బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకొని ఇప్పుడు అందులో మనం బాయిల్ చేసుకున్న బేబీకార్న్ ముక్కల్ని వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముక్కలన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ముక్క తీస్తే మనకి పిండి అంటుకుని ఉండాలన్నమాట, అలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక బేబీకార్న్ ముక్కల్ని అందులో వేసుకుని మొత్తం 2 సైడ్స్ బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై పాన్ తీసుకున్నాను, అందుకని ఒక వాయికే మొత్తం అన్ని ముక్కలు సరిపోయాయి, లేకపోతే 2 బ్యాచెస్ కింద వేయించుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, కింద సైడ్ మొత్తం కలర్ మారిపోయింది, అంటే బాగా వేగిపోయింది. ఇప్పుడు వాటిని ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా రెడ్గా క్రిస్పీగా వేగాక వాటిని తీసి వేరే బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో బాగా సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని అవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/4 కప్ టమాటో కెచప్ కూడా వేసుకుని అవి కొంచెం రంగు మారి మనకి మంచి వాసన వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి.
మీరు వీడియోలో చూస్తుంటే రెడ్ కలర్ కాస్త కొంచెం రంగు మారి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు అందులో ఈ సాస్కి సరిపడా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మన మంచూరియా సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో మనం వేయించుకున్న బేబీకార్న్ ముక్కల్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే బేబీకార్న్ మంచూరియా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో ఈజీగా కూడా అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అలాగే కింద కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.